పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హై టెన్షన్ నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యత్నించారు. దీంతో మున్సిపల్ సిబ్బందిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జగన్ పర్యటన నేపథ్యంలో రెంటపాళ్ల చుట్టుపక్కల 25 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరోవైపు నందిగామ అడ్డ రోడ్డు దగ్గర గో బ్యాక్ జగన్, అమరావతి ద్రోహి జగన్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆ ఫ్లెక్సీలను తొలగించారు పోలీసులు. కాసేపట్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చేరుకోనున్న వైఎస్ జగన్ రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అటు సత్తెనపల్లి పర్యటనకు జగన్ కు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తో పాటు 100 మందికే అనుమతి ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ మందిని సమీకరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు జిల్లా ఎస్పీ. కాగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది వైసీపీ క్యాడర్. ఇక రెంటపాలలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని నేడు జగన్ ఆవిష్కరించనున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ పర్యటనతో పాటు సత్తెనపల్లిలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కూడా కార్యకర్తల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా జగన్ మరి కాసేపట్లో కూడా రెంటపాల గ్రామానికి వారి కుటుంబాన్ని, నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు పర్యటన ఎలా చూస్తున్నారు? అడుగడుగున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కార్యకర్తల్ని ఎక్కడ కూడా కార్లు, వెహికల్స్ అలో లేదని చెప్తున్నారు. ఎలా చూడాలి? అంటే భారతదేశ రాష్ట్రపతితో ప్రధానమంత్రి వస్తే ఎంత సెక్యూరిటీ ఉంటుందో అంత సెక్యూరిటీని పెట్టారు. ఆ సెక్యూరిటీ పోలీసులు పెట్టింది దేనికి? జనాన్ని ఆపడానికి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, పల్నాడులో తండోపతండాలు వస్తారు. ఎలాగైనా ఆపమని పైన ముఖ్యమంత్రి కార్యాలయం హెచ్చరికలు చేస్తే పాపం పోలీసు వాళ్ళు కూడా మాతో అంటున్నారు, ఏం చేయాలి సార్, మా కర్మ, లా అండ్ ఆర్డరు మేము అదుపు చేసే మరి పోలీసు వాళ్ళం. ఈరోజు సెక్యూరిటీ వాచ్మెన్లు అయ్యాం. సత్తెనపల్లి టౌన్కి వాచ్మెన్ అయి ఎవరిని లోపలికి రానియకుండా చేస్తున్నాం. అయినా పర్లేదు, మీరే చూస్తున్నారు. ఇది కదిలిచ్చిన జనం కాదు, కదల వచ్చిన జనం జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. ఆ తండ్రే కోడై కూస్తున్నాడు. పోలీసులు హింసించటం వల్ల నా బిడ్డ చనిపోయాడు, లేకపోతే బతికుండేవాడు. అటువంటి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఆ అధికారులని మరి కఠినంగా శిక్షించాల్సి పోయి వాళ్ళని కాపాడుకొని వెనకేసుకొని వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టాచ్యూ ఓపెనింగ్కి వస్తున్నారు. బహుశా నాగమల్లేశ్వరరావు గారిదే మొట్టమొదటి మరణం తెలుగుదేశం రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిన తర్వాత. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. 4 సంవత్సరాల్లో గద్దె దించుతాం. నాగమల్లేశ్వరరావు గారు లాంటి అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు చనిపోయిన వాళ్ళు కావచ్చు, అక్రమ కేసులు బనాయించిన వాళ్ళు కావచ్చు, పోలీస్ స్టేషన్లో కొట్టిన వాళ్ళు కావచ్చు. ఈసారి పోలీసుల్ని, అటువంటి పోలీసుల్ని అందరిని అనట్లా, 10-20% మంది ఉన్నారు. ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులకి ఖచ్చితంగా రేపు డిస్మిస్ అయ్యే దాఖలాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 12వ తారీఖు అయితే ఆయన చనిపోయింది 5వ తారీఖు. సో కావాలనే వైసీపీ రాద్ధాంతం చేస్తుంది, రాజకీయం చేస్తుంది, లబ్ధి కోసమే ఈ విధంగా చేస్తుంది అని ఆరోపిస్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా చూడాలి? ఒక యువకుడు, 33-34 సంవత్సరాల యువకుడు, భార్య, 2 ఆడపిల్లలు, అలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు, వాళ్ళు కూడా చిన్నపిల్లలు, 8వ తరగతి 7వ తరగతి, ఒక్కతే ఆడపిల్ల. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి కారణాలు వెతుకుతూ రాజకీయ రంగు పులవాలనే అవసరం లేదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఉప సర్పంచ్ చనిపోయాడు. అతనే సర్పంచ్గా కూడా చేస్తున్నాడు, ఇన్ఛార్జ్ సర్పంచ్గా. అతను చనిపోతే నాయకుడు పరామర్శించడానికి రాకూడదా?
ఆ కుటుంబానికి భరోసా ఇవ్వటానికి రాకూడదా? దీనికి రాద్ధాంతం చేసి రిస్ట్రిక్షన్లు పెట్టి పోలీసు వాళ్ళు అడ్డుకోవటం ఎందుకు? చంద్రబాబు నాయుడు ఎంత భయపడుతున్నాడో జగన్ కానీ వారిపైన ఒత్తిడి చేయడం కానీ మన మరణాలు జరిగినాయి. సో ఇది కూడా వారు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇది ఎలా చూడాలి? ఈ వ్యక్తిగత సంఘటనలు వాటిని తీసుకొచ్చి ఒక రాజకీయ నేతకి లింక్ చేసే కార్యక్రమం చేయొద్దు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కుప్పంలో ఏం జరిగిందండి? ఒక మహిళని, భర్త చనిపోయిన మహిళని చెట్టుకు కట్టేసి డబ్బులు ఇవ్వలేదని అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏం సమాధానం చెబుతారు? నీ సొంత నియోజకవర్గంలో జరుగుతూ ఉంది, మీకు లేదా? మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడతారు? మరి ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? అట్లానే అనంతపూర్లో 9 సంవత్సరాల బాలికని 14 మంది అత్యాచారం చేశారు కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఏం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 188 అత్యాచారాలు జరిగినాయి మహిళల మీద. ఎటువంటి ప్రొడక్షన్ ఇస్తున్నారు? హోంమంత్రి గారు మాట్లాడితే ఎవరిని వైసీపీ నాయకులు లోపలేయాలా, ఎవరిని అరెస్ట్ చేయాలా, ఇదే కార్యక్రమం తప్ప ఈ రాష్ట్రంలో ఏమన్నా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉందా? శాంతి భద్రతలు, మహిళలకు రక్షణ కల్పిస్తున్నారా? ఏం లేదే. దాని మీద ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కూర్చొని మీరు ఏదో ఆఫీసులో కూర్చొని ఏమీ జరగట్లేదు, ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందని చెప్తే సరిపోదు. గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలా. ప్రజల అభిమానం కొద్దీ వస్తారండి. మేమే వెహికల్స్ పెట్టి తరలించలేదు, ఎవరూ కూడా తరలించలేదు. 2 వీలర్స్, బైకులు కూడా పెట్టలేదు. కనీసం వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నా మీరు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోంది. సార్ భాస్కర్ గారు చెప్పండి, మీరు ఏదైతే మరి ఈ రెంటపాల గ్రామానికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది, ప్రభుత్వ తీరు కానీ పోలీసుల తీరుని ఏ విధంగా చూస్తారు? ఇది ప్రభుత్వం దుర్మార్గమైన చర్య అండి. వాస్తవంగా కొర్లకుంట వారి కుటుంబం పార్టీకి పెద్ద లాయలిస్టులు. మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ కుటుంబానికి అనుబంధంగా ఉంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ నేపథ్యంలోనే వాళ్ళు ఊళ్ళో పార్టీని బలోపేతం చేశారు. ఈరోజు కూడా ఆ ఊళ్ళో మా పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్, ఈ అబ్బాయి మా పార్టీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్. అటువంటి వ్యక్తిని పోలీసులు 4వ తారీఖు 5వ తారీఖు ఎంత హెరాస్ చేశారో మేము స్వయంగా కూడా చూసాం. ఆ నేపథ్యంలో మేము పోలీసుల మీద కూడా ప్రైవేట్ కేసు వేసాం. ఆ ప్రైవేట్ కేసు కూడా పోలీసు విచారణలో ఉంది, దర్యాప్తు జరుగుతుంది ఆ ఎస్ఐ, ఆ సిఐ మీద, వాళ్ళ మీద. ఆ రోజు ఎస్పీ గారితో కూడా నేనే స్వయంగా మాట్లాడినా కానీ ఆ అబ్బాయిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. తర్వాత హెరాస్ చేసి స్టేషన్లో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆ తర్వాత బయటకు విడిచిపెట్టారు. అది తట్టుకోలేకనే ఆ అబ్బాయి ప్రజలు ఇవాళ వాళ్ళు చేసే ప్రతి పోలీస్ చర్య, ప్రభుత్వ తరఫున పోలీస్ చర్య మా పార్టీకి అనుకూలంగా మారుతుంది. ప్రతి ఒక్క కార్యకర్తకి కడుపులో మండి బయలుదేరి వస్తున్నాడు. ఒకసారి సత్తెనపల్లి అవుట్స్కట్స్ లో చూడండి, పొలాల మీదుగా జనం ఎంతమంది పోతున్నారు. నేను ఇప్పుడే అటు నుంచి వచ్చాను. వేలాది మంది ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు, హాజరవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు, వాళ్ళకు భరోసా ఇస్తాడు. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన కాస్త గందరగోళం మధ్య కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా వైసీపీ నేతలు, మాజీ నేతలు కూడా తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. పోలీసుల తీరుపైన కూడా మార్చుకోవాలంటున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అడుగడుగున అడ్డుకోవటంపై కూడా అటు వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తుంది. వైసీపీ 1 year పాలనలో కేసులు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదంటూ కూడా గోపిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా మరి కాసేపట్లో జగన్ ఆ రెంటపల్ల గ్రామానికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించుకోవడం కాకుండా ఆ విగ్రహాన్ని ఓపెన్ చేసి కూడా వెళ్లే అటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అటు పోలీసుల ఆంక్షలు కూడా ఎక్కడ కూడా బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ కిరణ్తో రమేష్, రాజ్ న్యూస్, సత్తెనపల్లి నుండి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సిట్ ఇప్పటి వరకు 10 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావును సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఇక నిన్న సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న సిట్ ఇప్పటి వరకు 10 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావును సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఇక నిన్న సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రైట్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే ఇటు దర్యాప్తు స్పీడప్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఈ రోజు అయితే ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అలాగే ప్రణీత్ రావును ఇటు సిట్ అధికారులు అయితే విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఫోన్ టేపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచారు సిట్ అధికారులు. ఇప్పటికే ఇందులో ఉన్నటువంటి ప్రధాన నిందితులతో పాటు ఎవరైతే తాము బాధితులమని గతంలో ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందో వాళ్ళందరినీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తూ ఉన్నారు. నిన్న స్టేట్మెంట్లు రికార్డ్ చేయడంలో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను 1 గంట పాటు ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వీళ్ళిద్దరు యొక్క స్టేట్మెంట్లను కూడా తీసుకున్నారు. గత ఎన్నికల సందర్భంలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినటువంటి విషయాన్ని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా పరిశీలించి ఆ తర్వాత నిందితులందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కొంతమంది ఎవరైతే గతంలో ఫిర్యాదు చేసినటువంటి బాధితులు ఉన్నారో తాము ఆ ఫోన్ ట్యాపింగ్ను ఎదుర్కొన్నామన్నటువంటి విషయాలన్నింటినీ పోలీసులకు తెలియజేశారు. సో వాళ్ళందరినీ కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. నిన్న ఇద్దరిని పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇక నిన్న సాయంత్రం బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్ అలాగే ఈటెల రాజేందర్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కూడా ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా ఇవాళ వచ్చి స్టేట్మెంట్లను ఇవ్వాల్సిందిగా కూడా పోలీసులు కోరారు. ఇన్వెస్టిగేషన్ టీం తెలియజేసిన ప్రకారం మరికొద్దిసేపట్లోనే ఇటు ధర్మపురి బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్ అలాగే ఈటెల రాజేందర్ రఘునందన్ రావు సో వీళ్ళందరూ కూడా వచ్చి సిట్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు తమ యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తారన్నటువంటి సమాచారం అయితే అందుతుంది. మరి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ప్రజెంటు టీపీసీసీ అధికార ప్రతినిధి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జైపాల్ రెడ్డి సైతం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ టీంకు సహకరించడంలో భాగంగానే ఆయన సిట్ కార్యాలయానికి చేరుకొని తన యొక్క సాక్ష్యాన్ని కూడా పోలీసుల ముందు ఉంచుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నటువంటి విషయాన్ని గతంలోనే ఆయన ఫిర్యాదు చేసినటువంటి ఆ క్రమంలో ప్రస్తుతం పోలీసులు ఆయన్ని పిలవడం జరిగింది. పిలిచి తన యొక్క స్టేట్మెంట్ను కూడా నమోదు చేసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఇక మొత్తం గతంలో అటు సాధారణ ఎన్నికల సమయంలో కావచ్చు, ఉప ఎన్నికల సమయంలో కావచ్చు అనేక సందర్భాల్లో తమ ఫోన్లను ట్యాప్ చేశారు. తమ మూమెంట్స్ మొత్తాన్ని కూడా అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కింది స్థాయి అధికారులకు అందించినప్పుడు భుజంగరావు అలాగే టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు వీళ్ళందరూ ప్రతి ఒక్క మూమెంట్ను కూడా క్యాప్చర్ చేస్తూ తమ మనుషులు ఎక్కడెక్కడికి తిరుగుతున్నారు, తమ మూమెంట్స్ ఏమున్నాయి, తమ యొక్క పార్టీలకు సంబంధించినటువంటి ప్రణాళికలు అనేవి ఎన్నికల్లో భాగంగా ఎలా ఉంటున్నటువంటి మూమెంట్స్ అన్ని కూడా క్యాప్చర్ చేసినటువంటి కుట్ర పన్నారు తమ మీద అనేటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అప్పటికే కేసు నమోదైన తర్వాత పలుసార్లు విచారించడం జరిగింది. మరోవైపున మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. కొద్దిసేపు ఇప్పుడే ప్రణీత్ రావు ఈ కేసు విచారణలో భాగంగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఇప్పుడే ఇటు జూబ్లీ హిల్స్ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ కార్యాలయానికి చేరుకుని ఆయన విచారణలో పాల్గొంటున్నారు. సో ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రణీత్ రావు. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది నమోదైందో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత ఇందులో మొట్టమొదటిసారి అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు. సో ప్రణీత్ రావు యొక్క అరెస్టుతోనే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ప్రణీత్ రావు ద్వారానే బయటకు వచ్చాయి. కాబట్టి ప్రణీత్ రావును మొట్టమొదటిసారి అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రణీత్ రావు ద్వారానే తెలిసాయి.
మరోవైపు ఎప్పుడైతే ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న తర్వాతనే భుజంగరావుని, తిరుపతరను, అలాగే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావును కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. వీళ్ళందరూ జైలుకు వెళ్లారు, ఆ తర్వాత అరెస్ట్ కాబట్టి తర్వాత కస్టడీకి తీసుకొని విచారణలు కూడా చేశారు. సో ఇప్పుడు మాజీ ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావును విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన ఇచ్చినటువంటి వివరణను దృష్టిలో పెట్టుకొని, అలాగే మరోవైపున ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను, సో వీటన్నిటిని కూడా కలిపి విచారణలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావును ఎస్ఐబి, ఇందులో A1గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును 3 సార్లు విచారించారు. ఇవాళ మరొకసారి ఆయన విచారణకు రాబోతున్నటువంటి సమాచారం అందుతోంది. అలాగే జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత, రిమాండ్లో ఉన్న తర్వాత ఇటీవలనే బెయిల్ మీద రిలీజ్ అయినటువంటి ప్రణీత్ రావును ఇప్పటికే 2 సార్లు జైలు నుంచి వచ్చిన అనంతరం కూడా విచారించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి విచారణ చేస్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే. ఎందుకంటే ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు నమోదైన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, కింది స్థాయి అధికారిగా, అప్పుడు డిఎస్పీగా ఎస్ఐబిలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు. సో ఇప్పుడు అతను పాత్ర అనేది చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలోనే గ్రౌండ్ లెవెల్లో తను టీం మొత్తాన్ని కూడా ఏ రకంగా మ్యానిపులేట్ చేస్తూ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ కోసం ఉపయోగించాడు అనేది కీలక సమాచారం అంతా కూడా ప్రణీత్ రావు దగ్గరే ఉంటుంది. సో ఇక అందులో భాగంగానే ఇప్పుడు అనేక సార్లు ప్రస్తుతం ప్రణీత్ రావును విచారించడం జరుగుతుంది. ఇక మరోవైపు ప్రణీత్ రావును విచారించడంతో పాటు ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావును కూడా ఇవాళ విచారణకు పిలిచి ఆయన్ని కూడా విచారించినటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నిందితులతో పాటు ఎవరైతే తమ ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి ఫిర్యాదులు చేసినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వరుసగా పిలుస్తున్నారు. ఇక ఇవాళ ధర్మపురి అరవింద్ బీజేపీ నేత, అలాగే ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వీరిని కూడా వచ్చి తమ యొక్క సాక్ష్యాన్ని ఇన్వెస్టిగేషన్ టీం ముందు తెలియజేయాలన్నటువంటి చెప్పిన క్రమంలోనే మరి వాళ్ళు విచారణకు వస్తారా, వచ్చి స్టేట్మెంట్ అందిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి పోలీసుల ముందు తమ యొక్క విట్నెస్ సాక్ష్యాన్ని చెప్పడానికి కోసం ఆయన వచ్చారు. మరోవైపున కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు సైతం ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు మరోసారి హాజరవడం జరిగింది. రత్నకుమార్, మరి ఈ రోజు అయితే ప్రభాకర్ రావు ఇటు ప్రణీత్ రావు ఇద్దరిని కలిసి విచారించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే సాక్షుల స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. వాటిని బేస్ చేసుకుని అంటే ముందు పెట్టి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభాకర్ రావును, ప్రణీత్ రావును వేరువారుగా విచారించారు. ఎందుకంటే మొదట కీలకంగా ప్రభాకర్ రావు పేరు అనేది బయటికి రావడానికి మెయిన్ ప్రధానమైనటువంటి కారణం ప్రణీత్ రావుని ఎప్పుడైతే గత సంవత్సరం మార్చిలో మొట్టమొదటిసారి ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు తర్వాత గత ప్రభుత్వాల హయాంలో ఫోన్లు ట్యాప్కు గురయ్యాయి, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కీలక నేతలు అందరి ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్తో సహా కంప్లైంట్ రైజ్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు అరెస్టుతోనే ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ నేతల, ఆ యొక్క అధికారుల పేర్లందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇందులో ప్రధానమైనటువంటి వ్యక్తి, వ్యవస్థ మొత్తాన్ని కూడా నడిపించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ అనే విషయం బయటపడింది. కాబట్టి అసలు ప్రభాకర్ రావు వ్యవస్థను ఏ రకంగా ఉపయోగించుకున్నాడు, అలాగే ప్రణీత్ రావు ప్రభాకర్ రావు డైరెక్షన్లో ఏ రకంగా పనిచేశాడు, ఈ డీటెయిల్స్ అన్నింటిని కూడా ఇండివిజువల్గా విచారణ చేసి ఇప్పటి వరకు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకున్నారు, వారి యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. ఇక ఇప్పుడు ఇద్దరిని కలిపి విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కలిపి విచారిస్తున్నటువంటి సందర్భంలోనే ఎవరు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నారు, కలిసి పనిచేయడానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అసలు వీళ్ళు వ్యవస్థను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే చీఫ్గా ఆ రోజు ప్రభాకర్ రావు ఏ రకంగా నడిపించాడు, అలాగే కింది స్థాయి అధికారిగా డిఎస్పీగా పనిచేసినటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు వ్యవస్థ మొత్తాన్ని కూడా ఏ రకంగా ఉపయోగించుకున్నాడు అనేది పూర్తిగా 1-to-1 ఇద్దరిని కలిపి విచారించినప్పుడు మరింత సమాచారం కూడా తెలుసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక అందులో భాగంగా ఇద్దరిని కూడా కలిపి విచారించినటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే ప్రణీత్ రావు జూబ్లీహిల్స్ సిటీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ప్రభాకర్ రావు కూడా వస్తే వాళ్ళిద్దరిని కూడా కలిపి విచారించే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
కాసేపట్లో వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడకు తీసుకురానున్నారు సిట్ అధికారులు. నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. అంతకుముందు లుకౌట్ నోటీసులు జారీ చేయగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించారు. అనంతరం అక్కడకు చేరుకున్న సిట్ అధికారులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు. మద్యం కేసులో A38 గా ఉన్న చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాసేపట్లో వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడకు తీసుకురానున్నారు సిట్ అధికారులు. నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. అంతకుముందు లుకౌట్ నోటీసులు జారీ చేయగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించారు. అనంతరం అక్కడికి చేరుకున్న సిట్ అధికారులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు. మద్యం కేసులో A38 గా ఉన్న చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. జనం ప్రభంజనం, ఇసుకేస్తే రాలనంత జనం. జగ సునామీతో జగన్మోహన్ రెడ్డి పల్నాడు యాత్ర సాగుతుంది. పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ టూర్ కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా జనాలు నీరాజన పలికారు. భారీగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. రెంటపాలలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రైట్ గా వైఎస్ జగన్ పర్యటన గురించి మరిన్ని అప్డేట్స్, అలాగే సత్తెనపల్లిలో ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్. శాలిని, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన నేపథ్యంలో అటు పోలీసు ఆంక్షలతో కూడా పల్నాడు ప్రాంతానికి సత్తెనపల్లి రెంటపల్లి గ్రామానికి కూడా మరి
కార్యకర్తలు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సత్తెనపల్లికి ఎంటర్ అవుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు చుట్టుగుంట దగ్గర నుంచి కూడా భారీగా కూడా జన సమీకరణ నెలకొంది. అడుగడుగున జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కూడా అటు గుంటూరు అటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా సమీకరణ చేశారు. ఏదైతే మరి ముందస్తుగా కూడా కేవలం 3 కారులే పర్మిషన్ ఉందంటూ పోలీసులు ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లికి సంబంధించి కూడా చుట్టుగుంట మీదుగా కూడా మరి ఇప్పటికే అడ్రోడ్కి చేరుకున్నారు. ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కూడా 3 కార్లు అనుమతిస్తామంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా లెక్క చేయకుండా కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు చేరుకున్నారు. ఎక్కడికక్కడ కూడా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. గుంటూరు దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో పోలీసుల ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కూడా కార్యకర్తలు అడుగడుగున స్వాగతం పలుకుతున్నారు. ఏదైతే మరి సరిగ్గా 11:30కి సత్తెనపల్లికి రానున్నటువంటి సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ కాస్త సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత కాన్వాయ్ లేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సత్తెనపల్లి నుంచి దగ్గరలో ఉన్నటువంటి రెంటపాల గ్రామానికి అక్కడికి చేరుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఏదైతే నాగమల్లీశ్వర కుటుంబాన్ని పరామర్శించడం, అదేవిధంగా ఆయన విగ్రహాన్ని కూడా పూర్తిగా కూడా మరి ప్రారంభించిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాల సంవత్సర కాలంలో సుపరిపాలన అందిస్తున్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా కాటు వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సంవత్సర కాలం నుంచి కేసులు తప్ప వైసీపీ నేతల పైన ఎక్కడికక్కడ కూడా కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో అన్నిటినీ ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా ఏదైతే నాగమల్లీశ్వరరావుకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి తీరుని కూడా పూర్తిగా కూడా ఎండకడుతున్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే మరి బెట్టింగ్ల వ్యవహారం, అదేవిధంగా అప్పుల వ్యవహారంతో ఆయన చనిపోయినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ఈ విధంగా అంటగడుతున్నారు. వైసీపీ నేతలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే టీడీపీ నేతలు, అదేవిధంగా కూటమి నేతలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఏదైతే మరి 5వ తారీఖు జూన్ 2024 ఎన్నికల్లో ఏదైతే గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందే ఈ నాగమల్లీశ్వర అనే వ్యక్తి చనిపోయినటువంటి నేపథ్యంలో కనీసం మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా వారి ఇంటికెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి దాఖలాలు లేవంటూ కూడా మరి టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సంవత్సరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ కుటుంబం గుర్తుకు రావడం, అదేవిధంగా ఆయన విగ్రహాన్ని ప్రారంభించుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు తీవ్ర స్థాయిలో కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఈ యాత్రకు కానీ ఏదైతే మరి ఏర్పాట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఒక వైసీపీ కార్యకర్తలు పోలీసుల వేధింపులతోనే ఆయన చనిపోయాడంటూ కూడా వైసీపీ నేతలు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అటు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇందాక రాజ్ న్యూస్ తో మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. అటు నరసరావుపేట ప్రాంతం నుంచి వస్తున్నటువంటి దారి కానీ, అదేవిధంగా ఇటు గుంటూరు నుంచి వస్తున్నటువంటి ఆ ప్రాంతం నుంచి, అటు మాచర్ల సైడ్ నుంచి వస్తున్నటువంటి కార్యకర్తల్ని ఎక్కడికక్కడ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా 11:30కి రావాల్సినటువంటి పర్యటన కూడా అడుగడుగున కార్యకర్తలు స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నటువంటి నేపథ్యంలో కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. పోలీసుల ఆంక్షల మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి రెంటపాల గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని, అదేవిధంగా ఆ విగ్రహాన్ని కూడా ప్రారంభించి మరి వైసీపీ నేతల పైన కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ కూటమిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రెంటపాల సత్తెనపల్లి నుంచి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.